Hello everyone, welcome to Jobs Info for You యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మనకి ఎవరైతే ఐటీఐ అయితే చేస్తున్నారో, ఐటీఐ పాస్ అయి ఉన్నారో 10th తర్వాత ఆర్ ఇంటర్ తర్వాత, సో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మనం ఈ యొక్క జాబ్లో, సో ముందుగా ఐటీఐ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఎల్ నుంచి అయితే మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి అయితే ఈ యొక్క జాబ్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, గ్రైండర్, సిఓపిఏ, వెల్డర్, పెయింటర్. సో ఈ యొక్క ట్రేడ్స్ నుంచి అయితే మనకి జాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో టోటల్ సీట్స్ మీకు కేటగిరీ వైజ్ అయితే కూడా ఇక్కడ జాబ్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి టోటల్గా మనకు 162 ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్స్ నుంచి 70 ఉన్నాయి. ఫిట్టర్ నుంచి 70 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానిక్ నుంచి R&AC, సో రిఫ్రిజిరెంట్ ఏసీ మెకానిక్ నుంచి 17 ఉన్నాయి. టర్నర్ నుంచి 17 ఉన్నాయి. మెషినిస్ట్ నుంచి 17, అలాగే మెషినిస్ట్ గ్రైండర్ నుంచి 13, సిఓపిఏ నుంచి 45, వెల్డర్ నుంచి 22, పెయింటర్ నుంచి 4. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. మన యొక్క క్యాస్ట్ పరంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి అయితే ఇచ్చారు. సో టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా 437 వేకెన్సీస్ అయితే వచ్చాయన్నమాట. సో దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మనకి క్యాండిడేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 18 years. సో 18 సంవత్సరాల కంటే కింద ఉండకూడదు. అలాగే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు వచ్చేసి 28 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే SC/ST క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంకెవరైనా పీడబ్ల్యూడి ఫిజికల్లీ వీకెడ్ ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం 10 years రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట, ఏజ్ రిలాక్సేషన్. సో దీని యొక్క అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year ఉంటుంది. ఈ యొక్క 1 yearలో మీకైతే అప్రెంటిస్షిప్ అనేది పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఉండాలైతే మనకైతే. సో మీరైతే ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేస్తారనే దానిది మీ యొక్క పాస్ సర్టిఫికేట్ అయితే మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా ఉండాలి. సో దీని యొక్క మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే, సో మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు. సో ఈ యొక్క ఎలాగ సెలెక్ట్ చేస్తారంటే మిమ్మల్ని క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఐటీఐ మార్క్స్ మెరిట్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఐటీఐలో అనే దాని గురించి మీ యొక్క అప్లై చేసినప్పుడు ఆ యొక్క మార్క్స్ పరంగా అయితే మిమ్మల్ని సెలెక్షన్ చేయడం అయితే ఉంటుంది. అలాగే 70% ఆఫ్ సీట్స్ విల్ బి ఎంగేజ్డ్ విత్ గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్ అండ్ 30% ఆఫ్ సీట్స్ విత్ ప్రైవేట్ ఐటీఐ స్టూడెంట్స్. సో మీకు ఎవరైతే గవర్నమెంట్ ఐటీఐలో చేశారో వాళ్ళకి 70% అయితే ఛాన్సెస్ ఇస్తారంట. అలాగే మీకు ప్రైవేట్లో ఎవరైతే చేశారో ఐటీఐ, సో వాళ్ళకి 30% ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో దీని యొక్క ఎగ్జామ్ ఉండదు, అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదన్నమాట. సో మీరు ఒకవేళ మీ యొక్క మార్క్స్ పరంగా మీకు షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ ఏముంటుందంటే మీకు వెరిఫికేషన్ ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అది మీకు October 7th నుంచి October 9th వరకు ఉంటుందన్నమాట. సో మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దాని గురించి మీకు ఈమెయిల్ ద్వారా, మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, దాని ద్వారా అయితే మీకు ఆ యొక్క కాల్ లెటర్ అనేది మీకు పంపిస్తారనమాట, గుర్తుంచుకోండి. సో అలాగే మీకు వెన్యూ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఎల్, సో కార్పొరేట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఈసీఎల్, హైదరాబాద్. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. సో దీని యొక్క కండిషన్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో క్యాండిడేట్స్ రిసైడింగ్ ఆన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మిగతా స్టేట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేయడం కుదరదు. ఒకవేళ కుదిరినా కానీ చేసినా కానీ మీకైతే యూజ్ ఉండదు అనమాట, గుర్తుపెట్టుకుని. ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. సో ఇక్కడ మీకైతే వెబ్సైట్స్ ఇచ్చారు ఎలా అప్లై చేయాలనేది, ఇదైతే మీరు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఎప్పటి వరకు అయితే అప్లై చేయాలంటే మనకి 13th నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో 29/9/2024 అంటే ఇంకొక మనకి ఒక 3-4 days అయితే టైం ఉంది. మీరైతే తొందరగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఐటీఐ నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఎవరెవరైతే ఇలాంటి జాబ్స్, ఐటీఐ జాబ్స్ కోసం 10th పాస్ ఐటీఐ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మనం ఫ్రీ జాబ్ అప్డేట్ ఇస్తున్నాము మన యొక్క వాట్సాప్ ఛానల్లో. సో మీ యొక్క వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా
మన యొక్క ఛానల్లో మీకు ఏదైనా జాబ్ అవసరం ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యొక్క ఛానల్ నేను ఇక కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.